నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మనకి జూలై 1 నుంచి కూడా బీబీజీ రామ్జీకి మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాము. ఎన్ఆర్ఈజీఎస్ మీద ఫైనల్గా 2 days వర్క్షాప్ జరిగిందండి. పెండింగ్ ఐటమ్స్ ఒకటి, అదేవిధంగా మనం బీబీజీ రామ్జీకి వెళ్లే ముందు క్లియర్ చేసుకోవాల్సిన కొన్ని అంశాల గురించి స్టేట్ లెవెల్లో రివ్యూ జరిగింది. అదేవిధంగా 20వ తేదీ నాడు మనకి ఈ మంత్ హార్టికల్చర్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి స్టేట్ లెవెల్ ఉంది. ఈ అంశాల గురించి బిల్స్ అప్లోడింగ్ సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇచ్చారు. అది మీ అందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారి అనుమతితో తెలియజేయడం జరుగుతుందండి. మెటీరియల్ బిల్స్ కి సంబంధించి మనము ఏప్రిల్, మే, జూన్ నెలలో మనకి 7,12,000 పనిదినాలను ఇచ్చున్నారు. మనము 100% అచీవ్ అయ్యాము. అదేవిధంగా ఈ మంత్ జూన్ మంత్ కి సంబంధించి 10 లక్షల పనిదినాన్ని జిల్లాకి ఇచ్చున్నారు. సో ఇప్పటికి మనము 6 lakhs దాటున్నాము. మనకి మెటీరియల్ ఎంటైటిల్మెంట్ కి సంబంధించి 43 కోట్ల రూపాయలతోటి పనుల్ని మనకి పెండింగ్ పేమెంట్స్ కానీ గత సంవత్సరం ఎక్సెస్ చేసినటువంటి మెటీరియల్ బిల్స్ డిలీట్ చేసి మళ్ళీ తిరిగి పంపడానికి అవకాశాన్ని ఇచ్చారు. ఎకర్స్ మీకు టార్గెట్ ఇస్తే కొంతమంది ఎక్కువగా పంపించారు, కొంతమంది ఇంకా స్టార్ట్ చేయాలి. 30.91 acres ఇంకా ప్లాంటేషన్ కి పంపించారు. 30 crore ఏపీఓ అదే ఇప్పుడు మటీరియల్ కాంపోనెంట్ మీరు గత 3 వారాల్లో చేసిందంతా యాక్టివేట్ అయింది. సో మీరు ఒక 16.8 crores వర్క్ చేశారు, దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. వేమూర్ ఏపీఓ ఎన్ఆర్జీఎస్ అన్ని కూడా మనకి గ్రావెల్ రోడ్లు ఇంకా బీటీ రోడ్లకు సంబంధించినటువంటి పేమెంట్స్ సార్. వీటికి సంబంధించిన ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ మనకి వచ్చేటట్టుగా చేసేస్తాం సార్. అంటే వీళ్ళు నెగటివ్ లో ఉన్నారు. మాకు ఇచ్చినటువంటి టార్గెట్ కన్నా ఎక్కువ ఉంది సార్. మీరు ఎందుకు ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ చేసుకుంటే ఇది చేసేది ఏంటి మీరు పని? అలాగే Am I audible? Someone please respond. Yes sir. Good evening sir. Okay. Good evening sir. Good evening. So please ensure that MEO 1 and 2 మీరు ఇన్స్పెక్షన్స్ చేయాలి. Now అదే టీచర్స్ అటెండెన్స్ ఇది మరి రావాలి కదా. మీరు టార్గెట్ అందుకున్నారు. చుండూరు 100% ఎందుకు లేదు? చుండూరు చుండూరు MEO 1 MEO సార్. సరే మరి అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్ అవుతుంది సార్. దానిలో 27 మంది టోటల్ స్టాఫ్ సార్. అటెండెడ్ వచ్చి 13 మంది అటెండ్ అయ్యారు సార్. మిగతా ఒకళ్ళకి పార్ట్ 12 మంది ఉన్నారు సార్. అదే వాళ్ళు ఎందుకు అటెండ్ అవ్వలేదు అని అడుగుతున్నాను నేను మీకు. అదే 21వ తేదీ దాకా ప్రతి స్కూల్, ప్రతి హాస్టల్, కాలేజీ, తర్వాత ఇంకా ఏమున్నాయి మనకు ఐటీఐస్, పాలిటెక్నిక్, అన్ని చోట్ల జరగాలి యోగా. మీరు మార్నింగ్ చేస్తారా, ఈవినింగ్ చేస్తారా, ఇట్స్ లెఫ్ట్ టు యూ. ఓకే, అది యోగా చేసి మీరు ఆల్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ స్పీక్ టు యువర్ రెస్పెక్టివ్ ఎంపీడీఓస్. దాన్ని మీరు వెన్యూస్గా మీరు క్రియేట్ చేసుకొని ప్రతి స్కూల్ని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలందరినీ పబ్లిక్గా యాడ్ చేసుకో, సిటిజన్స్ టేకింగ్ పార్ట్ ఇన్ యోగా అనేటట్టు మీరు యాడ్ చేయాలి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. క్లియర్ అండి? ఓపిక. ఇస్ ఇట్ క్లియర్ టు యూ? ఎస్ సార్, ఎస్ సార్. ఈరోజు మార్నింగ్ కూడా చేసాం సార్. అందరూ కూడా హై స్కూల్లో చాలా గ్రాండ్ గా జరిగింది సార్ ఈరోజు మార్నింగ్. ఓకే, గుడ్. సో అవన్నీ కూడా మీరు ఒక వెన్యూగా మీరు క్రియేట్ చేసుకోవాలి. అది మీ రెస్పెక్టివ్ ఎంపీడీఓస్ విల్ బి ఏబుల్ టు డూ. జనరేట్ దట్ యాజ్ వన్ వెన్యూ అండ్ పార్టిసిపెంట్స్ ఆర్ ఆల్ సిటిజన్స్ హూ హావ్ పార్టిసిపేటెడ్ అన్నట్టు మన యోగా యాప్ లో అప్లోడ్ అవ్వాలి. దయచేసి చూసుకోండి.